ఉన్నారు. ఇదే ఎస్ఎల్బిసి టన్నెల్ ముఖద్వారం. ఇదే ఆ రోజు ప్రమాదం జరిగిన ప్రదేశం. ఇక్కడి నుంచి 14 కిలోమీటర్లు లోపలికి ఉంది. లోపలికి వెళ్లే కొద్దీ వేడి పెరుగుతూ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. పాపం ఇప్పుడు ఆ 8 మంది పరిస్థితి ఎలా ఉందో మనకి తెలీదు. ఇదిగో లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వచ్చాం మనం. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే ఎస్ఎల్బిసి టన్నెల్లో పనిచేయడానికి కార్మికులందరూ వెళ్ళారు. ఇక్కడ నుంచి 2 ట్రాక్స్ మాత్రమే ఉంటాయి. ఈ 2 ట్రాక్స్ చూసారా, ఇది ఒక ట్రాక్, ఇటు సైడ్ ఇది ఒక ట్రాక్. ఈ ట్రాక్ కూడా పాడై ఉన్నాయి, ఎందుకంటే ఇటీవలే పనులు ప్రారంభించారు కాబట్టి. ఒకసారి చూడండి, నీళ్లు వాటర్ లోపల నుంచి వస్తూ ఉంది, కానీ వస్తున్న వాటర్ అసలు వాటర్ ఇది కాదు. ఈ పంపుల ద్వారా లోపల ఉన్న వాటర్ని బయటికి పంపించేస్తున్నారు. ఎంత తవ్వినా కూడా బయటికి పంపిస్తున్న వాటర్ వస్తూనే ఉంది. సో ఇక్కడ నుంచి సిగ్నల్ ఉందా లేదా మనోజ్, నా మాట మీకు వినిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ వినిపిస్తే ఏ క్షణాన సిగ్నల్ ఆగుతుందో తెలియదు. అక్కడ నుంచి ఓకే నేను కంటిన్యూ చేస్తున్నాను మనోజ్. సిగ్నల్ ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. రైట్, యు కంటిన్యూ. అంటే ఫస్ట్ ఒకసారి చెప్పండి రోహిత్, మీరున్న దగ్గర నుంచి అది ఏ హైట్ లో ఉంది? మీరున్న దగ్గర నుంచి మీకు ఎంత హైట్ లో కనబడుతోంది ఆ ఎంట్రీ పాయింట్ అనేది? యా మనోజ్, ఈ ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వెళ్తే తెలియదు. నేను కూడా ఒక టేప్ కూడా తీసుకొచ్చాను. ఈ టన్నెల్ ఎంత ఉంది, లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా. ఇదిగో టేప్ తీసుకొచ్చాను నేను, చూద్దాం. లోపల ఉన్న వాళ్ళందరూ మట్టి దెబ్బల్లో ఉండిపోయారు కాబట్టి ఇది ఎంత పొడవు ఉంది, ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది, ఎంత హైట్ ఉంది, వాళ్ళకి క్షేమంగా ఉండడానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి మణికంఠ. ఓకే, ఇక్కడికి ఈ లెవెల్లో చూస్తే 9 మీటర్లు వచ్చింది. సో ఇది ఇంకా తక్కువ ఉంది కాబట్టి, కానీ మనకి ఇంకా పైకి వెళ్ళటానికి అవకాశం కనిపించట్లేదు. సో మనం ఇక్కడ నుంచి ఇది చూస్తే 9 మీటర్లు, కానీ ఓన్లీ కింద మాత్రమే మనం కింద నడవటానికి అవకాశం ఉన్న ఇది ఎంత పొడవు ఉందో ఒక్కసారి నేను మీకు కొలిచి చూపిస్తాను. ఆ చివరి నుంచి కింద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6.5 మీటర్లు ఉంది కింద. ఈ 6.5 మీటర్లలో కార్మికులు నిలబడటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కార్మికులు ఎవరు కూడా నిలబడటానికి అవకాశం ఉండదు. సో ఈ హైట్ మనం ఇప్పుడు కొలిచే అవకాశం లేదు. లోయర్ కూడా మనకి అడ్డు ఉంది. సో ఈ బ్లోయర్, సో ఇది ఫ్రంట్ లో ఉన్నటువంటి విడ్త్ మనం చూడొచ్చు. సో ఇక్కడ వరకే. అయితే ఏం జరిగింది అనేది నేను ఇక్కడ చెప్పి లోపలికి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఉండకపోవచ్చు, సిగ్నల్స్ ఏ క్షణంలో నేను కట్ అవ్వచ్చు. ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ సెగ్మెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నపాటి శబ్దంతో, చిన్నపాటి ఆ పగుళ్లతో విరిగిపోవడం మొదలైంది. అయితే అక్కడ ఏదో ప్రమాదం సంభవించబోతోంది అని వాళ్ళకి అర్థమైంది ఆ క్షణంలో. ఇది ప్రమాదకరంగా ఉంది, దీనిపై ఏదో చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ ఉన్నంత లోపే ఒక్కసారిగా ఈ సెగ్మెంట్స్ ఇరిగి పడిపోయాయి. ఇవన్నీ చూసారుగా, చాలా లావుగా ఉన్నాయి. బయట నేను చూపించాను ప్రీకాస్ట్ సెగ్మెంట్స్. ఇవిగో బోర్ మెషిన్స్ తవ్విన తర్వాత ఇలా అమర్చారు కదా, ఇవి ఇరిగి కింద పడిపోయాయి. ఒక్కసారిగా పడిపోవడంతో కార్మికులందరూ కూడా వెనక్కి పరుగులు తీశారు. ఆ పరుగులు తీసేది కూడా ఎలా ఉందంటే, ఆ టన్నెల్ బోర్ మెషిన్ ఒక్కసారిగా వెనక్కు తన్నుకొచ్చింది. చూస్తూ ఉన్నారు కదా, చూడటంతో ఆ మట్టి పడి వాటర్ వెనక్కి తన్నుకుని రావడంతో ఈ కార్మికులు అల్లంత దూరం వెళ్ళి పడ్డారని చెప్తున్నారు. కొంతమంది అయితే ఆ వాటర్లో బురదలో కాళ్ళు తీసుకుని బయటకు వచ్చారు. చూస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళ ముందు కొంతమంది కార్మికులు చిక్కుబడిపోయారు. హాహాకారాలు, ఏం జరుగుతుందో తెలియలేదు. పరుగులు, అరుపులు, కేకలు, ఒక్కసారిగా భయం. అది కొన్ని సినిమాల్లో చూపించే సీన్ ఉంటుంది, నోట్తో చెప్పడానికి అవకాశం ఉండదు. ఏది పడిపోతుందో తెలీదు.
ఆ లోపల చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో తెలియదు, తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఈ స్వరంగ మార్గంలో 14 కిలోమీటర్ల భూగర్భంలో, ఇది 14 కిలోమీటర్ల భూగర్భంలో మనం చూసాం కదా, కొండ పై నుంచి ఇన్ని మీటర్లు తవ్వుకొచ్చిన తర్వాత ఈ భూగర్భంలో అతిపెద్ద టన్నెల్ ఇది. ఈ భూగర్భంలో నల్గొండకు నీరు అందించే ఎస్ఎల్బిసి టన్నెల్ ఈ భూగర్భాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఒక్కసారిగా భూమి పొరల్లో జరిగిన మార్పులతో కింద పడిపోయి వాటరు మట్టి బురద మట్టి కొట్టుకొచ్చేసింది. అంతే, 36 మందిని వాళ్ళు రక్షించగలిగారు, కానీ 8 మంది మాత్రం లోపల ఉండిపోయారు. ఇప్పటికీ వాళ్ళ జాడి ఎలా ఉందో తెలీదు. నిన్న ర్యాట్ హోల్ మైనర్స్ అక్కడికి వచ్చారు. ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేమని చెప్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, జియాలజిస్టులు వీళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తానంటే, నేను లోపలికి నడిచి వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఆగిపోవచ్చు, ఏ క్షణంలో సిగ్నల్ ఆగిపోతుందో తెలియదు. సిగ్నల్ ఆగిపోయిన తర్వాత నా మాటను మీరు లైవ్ లో వినడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకని చెప్తున్నాను, ఇదంతా కూడా చీకటిగా ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న లైట్లు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఒక 2 ట్రైన్లు మాత్రం వెళ్ళాయి. మీరు చూసారు కదా, వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది, డెబ్రిస్ ప్రాబ్లం ఉంది, ఆ విరిగిపోయినటువంటి టన్నెల్ బోర్మేషన్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. అంటే ఎంత సమయం పడుతుందో తెలియదు, ఆ రిపోర్ట్లు రావాలి, ఆ భూమి పొరలు ఎలా ఉన్నాయో. ఒకవేళ లోపలికి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, ఏమో ఈ పొరల్లో కూడా మార్పులు సంభవిస్తే ఇది కూడా విరిగి కింద పడిపోవచ్చేమో, చెప్పలేం. సో అలాంటి భయానక పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఆ 8 మంది కార్మికులను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, జియాలజిస్టులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, ఈ 11 టీంలు, ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక టీం వస్తుందని చెప్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్ర ఈ ట్రాక్ పని చేయట్లేదు బహుశా, ఒక ట్రాక్ వెళ్తుంది, ఆ తర్వాత ఇంకో ట్రాక్ వెళ్తుంది, 2 వచ్చేస్తాయి. ఆ ట్రాక్ ఇంకా పని చేయట్లేదు. ఇదిగో ఈ ట్రాక్ మాత్రమే వర్కింగ్లో ఉంది, ఈ ట్రాక్ మాత్రమే పనిచేస్తుంది. ఇదే కన్వేయర్ బెల్ట్. ఈ కన్వేయర్ బెల్ట్ పై చూడండి ఒకసారి, ఆ రోజు వీటిలో నుంచి వాటర్ బయటకు వచ్చింది. ఈ హోల్స్లో నుంచి వాటర్ బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. సో లోపల ఆ మట్టి పొరల్లో సంభవించినటువంటి మార్పులతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదాన్ని జరగొచ్చు అని అంచనా వేశారు, ప్రమాదకరంగా ఉంది పరిస్థితి అని అనుకున్నారు, కానీ ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, కార్మికులందరూ అందులో చిక్కుకుపోతారు అని అనుకోలేదు. ఇప్పుడు ఆ కార్మికులందరూ క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. నేను లోపలికి వెళ్తూ ఉన్నా. ఈ లోపలికి వెళ్ళే సమయంలో ఎంతవరకు సిగ్నల్ ఉంటుందో తెలియదు. ఇది భూగర్భం, అతిపెద్ద భూగర్భ టన్నెల్ ఇది. ఈ టన్నెల్లోకి ఆర్టీవీ ప్రతినిధులు వెళుతున్నారు. ఆర్టీవీ మాత్రమే ఇక్కడ నిరంతరాయంగా 24 అవర్స్ కవరేజ్ చేస్తుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి మా ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిగో లోపలికి వెళ్ళే కొద్దీ కొన్ని చోట్ల ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు. ఈ లోపలికి వెళ్తున్న కొద్దీ కొంత సఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఈ వేడి కూడా పెరుగుతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ లైట్లు కూడా ఆ రోజు ఆగిపోయాయి అని చెప్తున్నారు. సో లోపల వెంటిలేషన్ ప్రాబ్లం. రైట్ రోహిత్ మీరు లోపలికి వెళ్తున్నారు, మీ ఫీలింగ్ ఏంటి అక్కడ? అంటే లోపలికి వెళ్తున్న కొద్ది ఆక్సిజన్ సప్లై ఎలా ఉంది అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మనోజ్, ఇక్కడ కూడా ఇంకా సిగ్నల్ వస్తుంది. నిజానికి వెళుతూ ఉన్నప్పుడు అంటే 14 కిలోమీటర్ల దూరంలో పనిచేసే వాళ్ళకి కూడా ఆక్సిజన్ సరఫరా కావడానికి ఇప్పుడు నా పైన ఉంది కదా, దీంతో ఇప్పుడు అక్కడ ప్రమాదం జరిగినా కూడా ఆక్సిజన్ ఏ మాత్రం వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండటానికి అది పనిచేస్తుంది. ఒకవేళ ఇది ఆగిపోయింది అంటే లోపలికి ఆక్సిజన్ వెళ్ళదు. సో దీన్ని నిరంతరాయంగా పనిచేస్తారు. ఇది కూడా ఆ చివరి భాగంలో దెబ్బతిన్నది అయినప్పటికీ కూడా దాన్ని స్టాప్ చేయలేదు. దాన్ని నిరంతరాయంగా ఆ ప్లేయర్ని రన్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనకి లోపలికి వెళుతూ ఉన్న సమయంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంటే మనం టన్నెల్లోకి సహజంగా చూడం కాబట్టి ఉండే ఫీలింగ్ మాత్రమే ఉంటుంది తప్ప వేడి పెరుగుతూ ఉంది. కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ ఆ శబ్దం
ఆ లోపల ఇంకా ఏ శబ్దం వినిపించదు, ఈ బ్లోయర్ శబ్దం మాత్రమే ఉంది. కాబట్టి ఇదంతా చిమ్మ చీకటిగా ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత లైట్లు కూడా దూరంగా ఉన్నాయి. ఇది చిమ్మ చీకటిగా ఉంది. సో కొంచెం వేడి పెరుగుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. అయితే మన ఫీలింగ్ ఒక భావోద్వేగంలో ఉంటాం ఖచ్చితంగా. లోపల కార్మికులు ఆ శిథిలాల కింద ఆ మట్టి బురదలో ఎలా ఉన్నారో, వాళ్ళ కుటుంబాలు అల్లాడిపోతున్నాయి అనే ఒక ఫీల్ మనకుంటుంది. సో అది మనకు అనిపిస్తూ ఉంది. సో ఇలాంటి టన్నెల్లోకి మనం వెళ్ళం కాబట్టి సహజంగా చీకటిగా లోపలికి వెళ్ళే కొద్ది వేడిగా మనం ఊపిరి తీసుకుంటూ ఉన్నప్పుడు మనం బయట తీసుకున్నంత ఫ్రీగా ఊపిరి తీసుకున్నట్టుగా ఉండదు. కొంచెం భారంగా మనం ఊపిరి తీసుకుంటున్న ఫీల్ అయితే మాత్రం మనకి కలుగుతూ ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ. మనోజ్, నా మాట మీకు వినిపిస్తుందా? మనోజ్, రైట్ రోహిత్, మీ వాయిస్ ఓకే, వాయిస్ బాగుంది, యు కంటిన్యూ. ఓకే మనోజ్, యా మనం ఆ రోజు మనకి చూసారు కదా కొన్ని సిగ్నల్స్ రావట్లేదు అని చెప్పారు. అయినా కూడా లోపలికి వాళ్ళ ఫోన్ ఒక స్థాయిలో రింగ్ అయింది అని చెప్పారు. సో దాని గురించి ఇంకా క్లారిటీ ఇవ్వాలి. కానీ మనం లైవ్ కిట్ని తీసుకెళ్తున్నాం. లోపల ఇన్ని మీటర్ల దూరం, ఇంత దూరం వచ్చి ఈ లోపల ఉన్నటువంటి పరిస్థితిని అందిస్తున్నది కేవలం ఆర్టీవీ మాత్రమే. ఈ టన్నెల్లో ఇంత దూరం మనం ఇస్తున్న కవరేజ్ని చూసి, ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి మనం చెప్తున్న వివరాలను చూసి ఆ వెళ్ళే ట్రైన్లో మనకు కూడా అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. సో మనం ఆ పాయింట్ దగ్గర కూడా వెళదాం, ఏదైతే సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయో ఆ పాయింట్. కానీ ఇంతవరకు ఆ పాయింట్లో ఒక్క మట్టి రాయిని కూడా కదపలేదు. ఆ ఏ రాయిని కదిపితే ఏ పైనుంచి ఏ పెచ్చులు ఊడిపడిపోతాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు మనం వెళ్ళాం కదా, లోపలికి వెళ్ళిన సిబ్బంది కూడా వాళ్ళంతా ప్రాణాలకు తెగించి వెళ్ళినట్టే. ఆ 8 మంది ప్రాణాలు కాపాడటానికి వాళ్ళు ప్రాణాలకు తెగించి వెళ్ళినట్టే. ఎందుకంటే అవి ఊడి పడిపోయాయి కాబట్టి మరోసారి అలాంటి ప్రమాదం జరగదు అనుకోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. అందుకే వాటిని తీయడం లేదు. కదిపితే, ఇప్పుడు ఏదైతే శిథిలాలు పడిపోయాయో వాటిని కదిపితే అది మరి ఎటువంటి ప్రమాదానికి దారి తీస్తుందో తెలియని భయానక పరిస్థితి ఉంటుంది అని. సో ఇదేంటి అంటే చిన్న టన్నెల్, ఇది వాటర్ సప్లై చేసే టన్నెల్ కాబట్టి పెద్దగా ఉండదు. అప్పుడు ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదంలో అది రోడ్డు టన్నెల్ కాబట్టి, వాహనాలు వెళ్ళటానికి నిర్మించిన టన్నెల్ కాబట్టి పెద్ద టన్నెల్. అప్పుడు ప్రమాదం జరిగినా కార్మికులు బతకగలిగారు. కానీ ఈ టన్నెల్ ఇక్కడ కృష్ణానది కంటే దిగువ నుంచి, కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి కొంత కింద నుంచి తవ్వుతారు కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి ప్రదేశం. ఆ నీరు ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎందుకంటే గ్రావిటీ ద్వారా నీటిని అందించే టన్నెల్ కాబట్టి ఆ వాటర్ లెవెల్ కంటే దీన్ని కిందకి తవ్వుతారు. సో వాటర్ ఏ మూల నుంచి ఏ ఫోర్స్ పనిచేస్తుందో తెలీదు. సో ఆ ఫోర్స్ ఎప్పుడు మార్పులు వస్తాయంటే నీరు ప్రవహించేటటువంటి చోట భూమి పొరల్లో ఏ మార్పులైనా సంభవించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉంటుందని చెప్తారు. చూడండి ఒక్కసారి, ఈ పైపులు చూసారా, ఈ పైపులు ఇవన్నీ. సో ఈ పైపుల నుంచి కూడా నీటిని బయటకు పంపించేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ నీరు ఉబికి వస్తూనే ఉంది. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆ శిథిలాన్ని తొలగిస్తే ఆ నీరు ఒక్కసారిగా ఒక్క ఫోర్స్తో ముందుకు తోసేస్తే పరిస్థితి ఏంటి అని ఒక భయాందోళన కూడా వ్యక్తమవుతుంది. అందుకే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ శిథిలాలను తొలగించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అని. ఎందుకంటే ఇదేదో భూమి పైనుంచి చేసినటువంటి ఒక పైప్ లైన్ కాదు, భూమిని కొన్ని మీటర్ల మేర కిందకి తవ్వి అక్కడి నుంచి కిలోమీటర్ల మేర వేసినటువంటి సొరంగం ఇది. ఈ సొరంగంలో ముందుకు వెళ్ళే కొద్దీ హీట్ పెరుగుతూ ఉంటుంది. లోపల బయట తీసుకున్నంత ఫ్రీగా అయితే తీసుకోలేము, గాలి తీసుకోవటానికి కొంచెం. కానీ నిరంతరాయంగా ఈ బ్లోయరే లేకపోతే ఆక్సిజన్ అందదు. అందుకే ఈ బ్లోయర్ ఆ ఎండ్ పార్ట్ కూడా దెబ్బతిన్నప్పటికీ ఈ నిరంతరాయంగా ఈ బ్లోయర్ని రన్ చేస్తూనే ఉన్నారు. ఈ కన్వేయర్ బెల్ట్ పైన కొంత దూరం నడుచుకుని వెళ్ళాలి. చివరికి వెళ్ళిన తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్ పైన కొంత దూరం నడుచుకుని వెళ్ళి
సహాయక చర్యలు కొనసాగించాలి. కేవలం ఇప్పుడు చూసి వెనక్కి మాత్రమే వస్తూ ఉన్నారు. మనోజ్, నా మాట వినిపిస్తుందా? రైట్ రోహిత్, మీ వాయిస్ ఓకే, క్లియర్ గా ఉంది. ఎస్ ఎస్, మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పటికీ మనం చాలా దూరం వచ్చాం. చూసారా టన్నెల్ ఎలా ఉందో? చూసారా టన్నెల్ చాలా దూరం మనం వచ్చాం. సో ఇది 14 కిలోమీటర్ల పొడవైనటువంటి టన్నెల్. మన ఈ టన్నెల్లో ట్రైన్ పైన ఆ సహాయక చర్యలు కొనసాగే ప్రదేశానికి కూడా వెళ్ళి అక్కడున్న పరిస్థితులు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి కూడా కొంచెం వాటర్ తడి ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. ఈ హోల్స్లో ఈ సెగ్మెంట్స్ని అమర్చారు కదా, ఈ హోల్స్లో నుంచే ఆ 14 కిలోమీటర్ల తర్వాత నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే పనులు ప్రారంభించే సమయంలో ఎవరైతే నిపుణులు ఉన్నారో అక్కడ భూమి పొరలో ఎటువంటి మార్పులు ఏమన్నా చోటు చేసుకున్నాయా అనేది పూర్తి స్థాయిలో అంచనా వేశారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం లైట్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ, కానీ ముందుకు వెళ్ళే కొద్దీ అంటే 14 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు. ఒకసారి ఊహించుకోండి. బహుశా మీరు ఇళ్లలో ఉంటారు కదా, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరున్న చోటు నుంచి 14 కిలోమీటర్లు అంటే ఎంత దూరమో ఒకసారి మీరే కమెంట్ బాక్స్ రాసే ప్రయత్నం చేయండి. అంటే ఎంత దూరంలో వాళ్ళు ఉన్నారో ఈ సొరంగ మార్గంలో. బహుశా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి కమెంట్ చేయండి. 14 కిలోమీటర్లు ఈ సొరంగం ఉంది అంటే మీరున్న ప్రదేశం నుంచి ఒకసారి గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఏ ప్రదేశంలోకి చూపిస్తుందో, అంటే అమ్మ ఇంత దూరమా అని మీకు అనిపిస్తుంది. బహుశా మీరు ఏ జూబ్లీ హిల్స్లోనో బంజారాస్లోనో ఉంటే ఈసీఐఎల్ వరకు ఉన్నంత దూరం, అంత దూరం టన్నెల్ అంటే మామూలు విషయం కాదు. ఒకసారి అంత ఊహించుకోండి. ఒకసారి మీరే అంత దూరం టన్నెల్లో, అంత దూరం భూగర్భంలో ఒక పైప్ లైన్, భూమి పైభాగం నుంచి పైప్ లైన్ కాదు, భూమి పొరల్లో, అంటే భూమిని కొన్ని మీటర్ల మేర కిందకు తొలిచి ఆ తొలిచిన దానిలోంచి భూగర్భంలో నుంచి వెళ్తే కొన్ని మనకి బొగ్గు గనులకు సంబంధించిన సినిమాలు మనం చూసాం. ఆ సినిమాల్లో భూమి పొరల్లో ఆ తవ్వుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వాటర్ ఫోర్స్ వచ్చి వాళ్ళందరినీ ముంచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో వాళ్ళందరినీ సేవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంటాడు. ఆ సినిమాలో ఎంత భయానకమైన పరిస్థితి ఉంటుందో అంతకు మించిన భయానక పరిస్థితి ఇక్కడ రియల్గా ఆ రోజు చోటు చేసుకుంది. సో ఇక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాలి అంటే మాత్రం కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. మొన్న ఉత్తరాఖండ్లో గుర్తుందిగా, ఉత్తరాఖండ్లో 12 రోజుల పాటు ఆ కార్మికులను రక్షించారు. కానీ అది భూమికి లోపల పొరలోంచి కాదు, భూమి అంతర్భాగాలలో నుంచి కాదు, భూగర్భం లోపల నుంచి కాదు. కానీ ఈ టన్నెల్ మాత్రం భూమి గర్భం లోపల నుంచి కృష్ణానది పరివాహక ప్రాంతానికంటే కొంత కింద లెవెల్ నుంచి ఈ టన్నెల్ని తవ్వుతున్నారు. చూడండి, ఇక్కడ నా మాట నాకే వినిపిస్తుంది. రీసౌండ్ ఇక్కడ నా మాట నాకే వినిపిస్తుంది. అంటే మనం అంత లోపలికి వచ్చాం. సో ఇక్కడ మనం ఈ లోపల నుంచి ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఎంత దూరమైనా మనకి ఇలాగే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఊహించగలరా, 14 కిలోమీటర్లు మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే హృదయ విదారక దృశ్యాలు. కొన్ని కుటుంబాలు, వాళ్ళ కోసం 8 కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు తమ వారి జాడేది అని. ర్యాడ్ హోల్ పర్సన్స్ వాళ్ళు. రోహిత్, ఎగ్జాక్ట్లీ ఇంకా మీరు నడుచుకుంటూనే వెళ్తున్నారు, చాలా దూరం వరకు వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్ గా ఇంతవరకు ఏ తెలుగు మీడియా కూడా ఎటువంటి ప్రయత్నం చేయాలి, ఎక్స్క్లూజివ్ గా మీరు చాలా లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ జరిగినటువంటి దృశ్యాలను కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చాలా మంది వీక్షకులు కూడా ఆర్టీవీలో అసలు ఎగ్జాక్ట్ సినారియోని గమనిస్తూ ఉన్నారు. రోహిత్, వి అప్రిషియేట్ యూ, చాలా లోపలికి వెళ్ళారు, చాలా బ్రీఫ్ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీరున్న ప్రదేశంలో ఎటువంటి సినారియో ఉంది? అంటే ఇక్కడ ఏదైనా అబ్నార్మల్ కనబడుతోందా? అటు నుంచి ఏదైనా శబ్దాలు వినబడుతున్నాయా? అది ఒక టన్నెల్ లాంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఎటువంటి సినారియో ఉంది ప్రెసెంట్? గాలంతా కూడా బయటికి వచ్చేస్తుంటుంది. సో కావాల్సినటువంటి ఆక్సిజన్ సరఫరా అంతా కూడా నిరంతరాయం, కంటిన్యూస్గా 24 అవర్స్ ఆక్సిజన్ని అందించడానికి చేసేటటువంటి ప్రయత్నం ఇది. సో ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుంచి అక్కడ వాటర్ ఇంకా బయటకు వస్తూ ఉంది. సో మనకి 14 కిలోమీటర్ల దూరం కూడా ఇలాగే ఉంటుంది. కానీ కొంచెం మనకు ముందుకు వెళ్ళే కొద్దీ మనకు ఆ ఫీల్ కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు చూడటానికి ఏ విధమైన ఫీల్ కూడా ఉండదు. కానీ మనం ముందుకు వెళ్ళే కొద్దీ నడుచుకుని వెళ్తున్నాం కాబట్టి ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ ఉక్కపోత, కొంచెం వేడిగా ఉండటం, ఆక్సిజన్ ఇక్కడ మన మధ్యలోకి వచ్చాం కాబట్టి కొంచెం గాలి తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే
కంప్లీట్గా 100% బయట ఉన్నట్టుగా అయితే ఉండదు, కానీ కొంచెం మాత్రం ఉంటుంది. ఒకవేళ ఈ బ్లోయర్ లేకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ బ్లోయర్ ఉంది కాబట్టి ఆక్సిజన్కి అయితే ఇబ్బంది లేదు. ఎక్కడ ఈ 14 కిలోమీటర్ల దూరంలో ఆక్సిజన్కి అయితే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కానీ ఆ 14 కిలోమీటర్లు దాటిన తర్వాత మాత్రమే అక్కడ ఏదైతే శిథిలాలు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను, ఒకసారి అక్కడ లాంగ్ వ్యూలోనే చూపిస్తాను. ఓకే, నేను కనిపించకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను కదా, చూడండి ఒకసారి. నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నాను, ఒకసారి మీరే ఊహించుకోండి ఒకసారి. ఇదిగో నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఏదో చిన్న శబ్దం వచ్చింది. వాటర్ లీక్ అవుతుంది అనుకుందాం నా పైన. ఇప్పుడు నేను ఏదో వర్క్ చేస్తున్నాను, వాటర్ లీక్ అవుతుంది. ఒక్కసారిగా నేను చూస్తాను, ఏదో సంథింగ్ తేడాగా ఉందని అనిపిస్తుంది, కొంచెం ఏదో అసాధారణ పరిస్థితులు వస్తున్నాయని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయాలి అప్పటికి అర్థం, ఏదైనా ప్రమాదం అనుకుంటూ ఉంటాం, కానీ నిపుణులు దాన్ని ప్రమాదం అన్నారు. ఒక్కసారిగా నేనున్న ప్రదేశంలో అవన్నీ పడిపోయాయని అనుకుందాం. పడిపోయిన తర్వాత అవి ఉండవు కదా, ఆ ఫోర్స్కి బ్యాక్ వస్తూ ఉంటుంది. ఇట్లా బ్యాక్కి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కొడితే కొంచెం దూరం వెళ్ళి మనం పడతాం. అలాంటి పరిస్థితులు ఒకసారి ఊహించుకోండి. ఆ నీరన్నీ కూడా కిందకు వచ్చేస్తూ పడిపోతుండే, ఆ మిషనరీ ఇరిగిపోతూ ఉంటే, కళ్ళ ముందర కనిపించిపోతూ ఉంటే ఎంత భయానకం ఉంటుంది. ఆ రోజు ఆ కార్మికులు ఉన్నటువంటి భయానక పరిస్థితి అదే. బహుశా మనం ఎంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అని మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో ఇది 14 కిలోమీటర్లు, ఇంకా 14 కిలోమీటర్లో ఇప్పటికీ రెస్క్యూ సిబ్బంది అక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి మనకి వెళుతూ ఉంటే ఈ సొరంగ మార్గంలో ఇదే చీకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ లైట్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ వరకు వచ్చిన ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వరకు కూడా ఎవరు వచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇవి మళ్ళీ ఏదైనా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుందేమోనని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క ప్రాణాన్ని కాపాడటానికి కూడా వాళ్ళందరూ టీం అంతా కూడా ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటుంటారు. కాబట్టి వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఆ 14 కిలోమీటర్ల దూరంలో మాత్రం భయానక పరిస్థితులు ఉన్నాయి. కానీ అది ఎప్పటికి రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది అనేది మాత్రం తెలీదు. మనోజ్, రైట్, వి అప్రిషియేట్ యు రోహిత్. చాలా లోపల వరకు వెళ్ళారు మీరు, చాలా క్లియర్ గా అక్కడ జరిగేటువంటి సినారియో మొత్తం చూపించారు. సో టనల్ అనగానే చాలా మంది బయట నుంచి ఏదో చిన్నగా డ్రిల్ చేస్తూ వెళ్తారు అనుకున్నారు, కానీ ఎగ్జాక్ట్ గా లోపల ప్రతి అంశాన్ని కూడా మీరు లోపలికి వెళ్ళి